హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి. హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. నా వాయిస్ అయితే అస్సలు బాగాలేదు కదా, ఎందుకంటే ఫుల్ జలుబు చేస్తుంది నాకైతే. సో ఈరోజు మంగళవారం అనమాట. స్పెషల్ వచ్చేసి చేపలు అయితే తీసుకొని వచ్చారు. బంగారు పాప చేప అంటారు కదా, అవి అయితే తీసుకొని వచ్చారనమాట. అది కొంచెం చిన్న చేపనండి, ఇదైతే బంగారు పాప చేప. ఆ సైడ్ని కనిపించే చిన్న చేపలు అయితే తలనొప్పి అసలు ఈ చేపలతోని, ఎందుకంటే చేయలేము అసలు. ఇవైతే ఇనుసులు అంటారు కదా, అవన్నమాట. ఈ చిన్న చేపలు నాకు అసలు క్లీన్ చేయడమే రాదు, అయినా సరే ఎలాగోకలాగా క్లీన్ చేస్తాను అనమాట. ఎక్కువ టైం పడుతుంది అవి చేయడానికి. ఈ పెద్ద చేపలను అయితే వాళ్ళు కట్ చేసి ఇచ్చేస్తారు, కానీ ఈ చిన్న చేపలని వాళ్ళు చేయరనమాట. ఇంకా మా హస్బెండ్ ఎందుకో ఎప్పుడు తేప ఉందో ఆ చేపలు అయితే తీసుకొని వచ్చారు. ఇంతకు ముందు తీసుకొని వచ్చారు కానీ అవి కొంచెం పెద్దవి అనమాట, అక్కడే చేపించి అయితే తీసుకొని వచ్చారు. ఈసారి మాత్రం అసలు చేపించలేదు. వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే చేస్తాను ఈసారి అయితే, ఎందుకంటే కొంచెం చేస్తే త్వరగా అయిపోతుంది ఎక్కువ అన్వి వల్ల. సో అందుకోసం కొంచెం ఎక్కువగా చేస్తాను. అల్లం ఎక్కువగానే నానబెట్టాను, మట్టి పట్టేసి ఉంటుంది కదా. సో మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే కంటిన్యూ చేయండి. స్టవ్ పైన రైస్ అయితే పెట్టేశాను, ఒక సైడ్ పాలు కూడా వేడి చేసుకున్నాను. ఉమ్మక్క అయితే హైదరాబాద్ వెళ్ళిపోతుంది ఈరోజు. తనైతే ఇప్పుడు వస్తానన్నది మా ఇంటికి వెళ్ళే ముందు ఒకసారి, ఎందుకంటే మా కొత్తూరుకు వచ్చేసే తనైతే బస్సు ఎక్కాలండి, అంటే వైజాగ్ బస్సు ఎక్కాలి. కొత్తూరు వచ్చి మా ఇంటికి అలా వస్తానని చెప్పింది అనమాట. తన కోసం కూడా వెయిట్ చేస్తున్నాను. తనైతే నాకు ఫోన్ చేసి చెప్పింది, నేను ఊరు వచ్చేటప్పుడు మీ ఊర్లోనే ఎలానో బస్సు అయితే వెక్కాలి కాబట్టి నేను వచ్చే ముందు మీ ఇంటికి అయితే వస్తాను, సో కలుద్దాం అనేసి. ఎందుకంటే మా ఊర్లోనే వైజాగ్ కానీ లేదా శ్రీకాకుళం కానీ వెళ్ళాలంటే మా ఊర్లోనే, వాళ్ళ ఊరు పల్లెటూరు కదా బాగా. సో అక్కడ నుంచి మా ఊరికి వచ్చి మా ఊరు నుంచి అయితే ఆ బస్సు అయితే ఎక్కాలి తను. ఈ చేపలను అయితే ఇగురు పెట్టుకుంటున్నాను అనమాట, కొంచెం గ్రేవీ లాగా ఉంటుందనేసి. ఇంకా ఈ చిన్న చేపలు అయితే ఉన్నాయి కదా, మా హస్బెండ్ వచ్చేసి ఈ చిన్న చేపల్ని పులుసు పెట్టమన్నారు, పులుసు పెడితే బాగుంటుంది అనేసి. సో ఇంకా ఈ చిన్న చేపలకైతే పసుపు, కారం, మసాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసి ఇలా కలిపేసుకుంటున్నాను అనమాట. కాసేపు ఉన్నాకే ఇంక పోపు పెట్టి పులుసు అయితే చేసుకుంటాను. కొంచెం చిన్న సిరిసేదుగా అయితే ఉంటుంది, కాకపోతే ఇందులో బెల్లం మాత్రం తప్పనిసరిగా వేయాలన్నమాట ఈ చేపల పులుసుకు మాత్రం. ఇంకా తాళం పెట్టేసి పులుసు అయితే చేసుకుంటున్నాను. చింతపండు రసం అయితే నానబెట్టాను కదా, ఇదైతే కొద్దిగా ఎక్కువగానే వేసాను అనమాట చింతపండు, ఎందుకంటే పులుపుగా ఉంటేనే బాగుంటుంది. చేపల పులుసు మాత్రం బాగా పుల్లగా ఉండాలన్నమాట. చిన్న చేపలు కొంచెం చేదుగా ఉంటాయి కాబట్టి చింతపండు అయితే కొంచెం ఎక్స్ట్రానే వేసాను. చింతపండు రసం పుల్లగా ఉంటే బాగుంటుంది అనేసి ఇంక ఇందులో అయితే చింతపండు రసం వేసి లాస్ట్లో అయితే బెల్లం వేసేసి దించేసాను అనమాట. సో ఈ చిన్న చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఇంక మా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు, వాళ్ళు కూడా భోజనం అయితే చేస్తున్నారు. పెద్ద చేపలు ఉన్నాయి కదా, అవైతే ఇగురు పెట్టేసి వీళ్ళ పులుసు అయితే చేసేసాను. ఉమ్మక్క అయితే రాలేదు, నాకు హ్యాండ్ ఇచ్చింది వస్తానని చెప్పి, ఎందుకంటే తన ఇంటి దగ్గర కొంచెం లేట్గా బయలుదేరిందంట. ఇంక ట్రైన్కి లేట్ అయిపోద్ది అనేసి మా ఊరు వచ్చి బస్సు ఎక్కి వెళ్ళిపోయింది. బస్సు ఎక్కాక నాకు కాల్ చేసింది అనమాట, సారీ స్వాతి రాలేకపోయినా, ట్రైన్ లేట్ అయిపోద్దని వెళ్ళిపోతున్నాను అనేసి. ఇంకేముంది అనేసి నేను కూడా ఊరుకున్నాను. సో వీడియో కూడా ఇంక నిన్నటితో కంటిన్యూ చేయలేదన్నమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట, ఈరోజు తీసాను ఈ వీడియో అయితే. ఇప్పుడు వచ్చేసి మీకైతే ఒక మంచి ఐటెం చూపిద్దాం అనేసి ఇంకా అందులోనే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు మంచి వంటకంని చూపించాలనేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తానండి అనమాట. మీకైతే గుడ్లు పులుసు అయితే ఈరోజు చూపిస్తాను. మామూలుగా గుడ్లు పులుసు అందరూ టమాటా ఉల్లిపాయలు వేసి గ్రేవీ లాగా కొంచెం జ్యూస్లీగా చేస్తారు కదా. సో నేను వచ్చేసి ఎండురేలు వేసి గుడ్లు పులుసు అయితే చేస్తాను. ఎండురేలు గుడ్లు కలిపి చేస్తే చాలా బాగుంటుంది. సో నేను ఎప్పుడైనా సరే ఈ వంటకం వండేటప్పుడు నాకు ఎవరైనా మా చుట్టాలు ఎవరైనా ఫోన్ చేసేటప్పుడు ఏం కూర ఉండేవారంటే నేను ఇలా గుడ్లు పులుసు ఉండానంటే అది ఎలా అని అడిగేవాళ్ళు అనమాట. సో ఈ వీడియో కానీ వాళ్ళు చూస్తే నేను గుడ్లు పులుసు ఎలా వండుతున్నానో తెలుస్తుంది. సో అందుకోసం వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే కంటిన్యూ చేయండి. ఆల్రెడీ రైస్ అయితే పెట్టేశాను, రైస్ అయితే ఉడికిపోతుంది. ఈ పక్క పాలు కూడా వేడి చేస్తాను. ఇదిగోండి ఇక్కడ రెడీగా గుడ్లు అయితే ఉన్నాయన్నమాట. 10 గుడ్లు అయితే తీసుకుంటున్నాను. ఇంకా టమాటీలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇదిగోండి ఎండి రొయ్యలు, ఇవి నిన్ననే వచ్చాయి అనమాట వీధిలోకి. ఇంక తీసుకున్నాను. ఇవైతే చాలా ఇష్టం మా ఫ్యామిలీకి, మా హస్బెండ్కి మెయిన్ ఇష్టం అనమాట ఇవైతే. ఒకసారి ఎండు రొయ్యలతో గుడ్లు పులుసు చేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు కూడా మళ్ళీ చేస్తారనుకుంటున్నాను, ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటుంది అనమాట. దీనికి వచ్చేసి ఇంకా కొద్దిగా చింతపండు అనమాట, ఇది కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకుంటాను కాబట్టి గుడ్లు పులుసు అంటే చింతపండు లేనిది అవ్వదు కదా. సో నా వాయిస్ జలుబుగా ఉంది కాబట్టి ఇలా వచ్చేస్తుంది అనమాట. మీరు వీడియో అయితే చూడండి, మీకు అర్థమవుతుంది నేను ఎలా చేస్తాను అనేసి. అయితే ఇంక రైస్ అయితే ఉడికిపోతుంది అనమాట. రైస్ ఇంక వాచేసాక నేను ఇటు సైడే గుడ్లు పులుసు అయితే పెట్టుకుంటాను. సో నేను ఎప్పుడైతే రైస్ని వారుస్తాను ఇలా
వాటర్ వేసి ఉడికించను అనమాట. అంటే అట్టేస్తారు అంటారు కదా, ఆ టైప్లో అయితే నేను వండట్లేదు. ఎందుకంటే గంజి పట్టించినట్టు అనిపిస్తుంది నాకైతే. అందుకోసమే ఇందులో అయితే వాటర్ వేసి ఉడికించినాక ఇదైతే వార్చుకుంటాను ఇప్పుడు. ఇలా వాచేసాను. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా గుడ్లు పులుసు పెట్టుకుంటాను కాబట్టి ఫస్ట్ అయితే గుడ్లని బాయిల్ చేసుకోవాలి కదా, బాయిల్ చేయాలి ఫస్ట్. సో ఇందులో అయితే కొద్దిగా వాటర్ వేసేస్తాను, ఇది అందరికీ తెలిసిందేలేండి. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేస్తాను నేనైతే బాయిల్ చేసినప్పుడు. ఎందుకంటే చాలామంది అంటారు ఇలా సాల్ట్ వేయడం వలన ఉడికేటప్పుడు ఈ గుడ్డు తొక్కలు ఉంటాయి కదా అవేమో పగలవంట, బాగా పగిలి పగిలి ఉండిపోతాయి కదా ఒక్కొక్కసారి ఉడికేటప్పుడు. అయితే అలా గుడ్లు పగలకుండా ఉండాలంటే ఉప్పు అయితే వేయాలని చెప్తారు, గడ్డుప్పు. సో నేను కొద్దిగా ఇప్పుడు గడ్డుప్పును అయితే వేసాను. కాసేపు ఉడికించినాక ఇంకా గుడ్లు పులుసు అయితే చేద్దాము. ఈలోపు చింతపండు రసం కూడా కొద్దిగా నానబెట్టుకుందామా. ఆల్రెడీ చింతపండుని అయితే బాగా కడిగిసే ఉంచాను. ఇప్పుడైతే ఇందులో వాటర్ వేసుకుంటున్నాను. అలాగే రొయ్యలను కూడా వాటర్ వేసి నానబెట్టాలన్నమాట, ఎండు రొయ్యల్ని. సో నేనైతే కొద్దిగా ఇంక ఇందులో కూడా వాటర్ వేసాను. కాసేపు ఇలా నానాలన్నమాట. ఎందుకంటే ఇవి ఎండబెడతారు కదా, ఇసుక అనేది అంటుతుంది. మనం వండేటప్పుడు ఇసుకగా ఉండకూడదు కదా, అందుకోసమే ఇలా వాటర్ వేసి కాసేపు నానబెట్టాక ఇసుక అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకొకసారి వాటర్ వేసి బాగా కడిగినాక కూరలో అయితే వేసుకుంటే బాగుంటుంది అనమాట. సో అందుకోసం ఇలా నానబెట్టేసాను. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటీలు కూడా ఇప్పుడు కట్ చేస్తాను. గుడ్డులు బాయిల్ అయ్యే లోపు అయితే నేను ఈ పని అయితే చేసేస్తాను. ఉసిరికాయలు చాలా రోజులైంది తిని, ఎప్పుడో చిన్నప్పుడు తినేవాళ్ళము. నేనైతే చాలా రోజులైందండి తిని. అయితే షాపుకి వెళ్ళేటప్పుడు అక్కడ కనిపించాయి అనమాట, బాగా ఊరే అనేసి తీసుకున్నాను. చాలా రోజులైపోయింది నిజంగా. స్కూల్ టైంలో అయితే బాగా తినేవాళ్ళము ఈ ఉసిరికాయలు అయితే. స్కూల్ టైంలో ఇంటర్వెల్కి వెళ్ళేసి బాగా తినేవాళ్ళము. పుల్లగా ఉన్నాయండి, ఊరై బాగానే ఊరయ్యి బాగున్నాయి. కారం, ఉప్పు అన్నీ సరిపోయాయి అనమాట. 10 రూపీస్కి 4 అనమాట ఉసిరికాయలు. సీజన్ బట్టి ఎక్కువగా దొరుకుతాయి కదా ఇవైతే. ఇది తింటే చాలా మంచిదట ఒంటికి, ఎందుకంటే సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కదా ఇందులో. బట్ మనం అంతగా తినము, పట్టించుకోము అసలు. ఇప్పుడు చూసారు కదా అనేసి తీసుకున్నాను. ఉసిరికాయ తిన్న వెంటనే వాటర్ అయితే తాగారా, అదొక టేస్ట్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంటాయి వాటర్ తాగితే. చిన్నప్పుడు స్కూల్లో ఉసిరికాయలు తిన్నాక ఫ్రెండ్స్ అందరికి కూడా వాటర్ తాగు ఎలా ఉంటుందో చెప్పని అనేవాళ్ళు. సో నాకైతే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఉసిరికాయ తిన్న వెంటనే వాటర్ అయితే తాగుతాను అనమాట. ఎందుకంటే వాటర్ తాగితే మంచి టేస్ట్గా అనిపిస్తాయి వాటర్ అయితే. ఇలానే ట్రై చేస్తూ ఉంటాము అప్పుడప్పుడు. తీయగా అయితే ఉన్నాయండి, మంచి టేస్ట్ అనిపిస్తుంది ఇలా వాటర్ తాగితే. సరదాగా ఉంటుందని మీకు కూడా చెప్పాను ఇలా. ఇంకా దీన్ని కూడా చూసి నవ్వుకోకండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటీలు అయితే కట్ చేసాను. చింతపండు కూడా బాగా నానిపోయింది అనమాట. గుడ్లు అయితే బాయిల్ అవుతున్నాయి. ఈ లోపు చింతపండు రసం అయితే నానబెట్టాను కదా, అది కూడా బాగా నానిపోయింది అనమాట. ఇంక ఇది బాగా పిండేసి చింతపండు రసం అయితే తీసుకుంటున్నాను. ఉల్లిపాయలు, టమాటీలు కూడా బాగా బాయిల్ అయిపోయినట్టుగా ఉన్నాయి. ఇదిగో బాగా ఆవిరి వస్తున్నాయి అనమాట. గుడ్లు అయితే బాయిల్ అయిపోయేవి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. ఎప్పుడు కూడా గుడ్డు తొక్కలు మనం గుడ్లు ఉడికిన వెంటనే తీయకూడదు. అలా తీయడం వలన చిన్న చిన్న ముక్కలుగా అయిపోద్ది అనమాట. గుడ్డు తొక్కలు మంచిగా ఓడవు. కాసేపు స్టవ్ ఆఫ్ చేసినాక కాసేపు ఉంచినాక తీసామంటే చక్కగా వచ్చేస్తాయి అనమాట గుడ్డు తొలలు. అందుకోసమే ఇంకా అలానే ఉంచేయాలి కాసేపు. నేనైతే వెంటనే తీయడం, చాలా మందికి తెలియక గుడ్డులు ఉడికిన వెంటనే అందులో చల్లటి వాటర్ వేసినాక తీస్తారనమాట. అలా తీయడం వల్ల కూడా గుడ్డు తొక్కలు అయితే మంచిగా రావన్నమాట. ఇలా కాసేపు ఆపేసినాక ఇప్పుడు ఒక అరగంట అయితే ఇలానే ఉంచేస్తాను. తర్వాత అయితే గుడ్డు తొక్కలు తీస్తానంట, మంచిగా ఊడిపోతాయి, గుడ్లు కూడా మంచిగా వస్తాయి అన్నమాట మనకి. బాగా చల్లగా అయితే అయిపోయేవి. ఇప్పుడైతే గుడ్డు తొక్కలు అయితే ఒలుస్తాను. చాలా చల్లగా అయిపోయినాయి. ఇప్పుడైతే మంచిగా ఊడిపోతాయి అన్నమాట ఇప్పుడు ఈ తొక్కలు తీస్తే.
ఉడికిపోయినాక ఎప్పుడైనా సరే గుడ్లు కూర వండేటప్పుడు ముందుగా ఇలా ఆయిల్లో వేపుకుంటే బాగుంటాయి కదా గుడ్లు అయితే. సో నేను కూడా ఇప్పుడు ఆయిల్ వేసి కొంచెం వేడెక్కినాక గుడ్లు అయితే వేసి బాగా వేపుకుంటాను అనమాట. రెడ్గా వచ్చేంత వరకు, అంటే గోల్డ్ కలర్లో వచ్చినంత వరకు అయితే గుడ్లు అయితే వేపుకుంటాను. ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసాను అనమాట. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేస్తున్నాను ఆయిల్లో, అలాగే కొంచెం కారం కూడా వేస్తున్నాను అనమాట గుడ్లకు పడుతుంది అనేసి. ఇది ఇంకా ఆయిల్ బాగా ఇదైంది కాబట్టి ఇంక సిమ్లో పెట్టి ఇలా బాగా మాడిపోతుంది, ఇక్కడ చూసుకోలేదు. ఇప్పుడైతే ఒక్కొక్కటిగా గుడ్లు అయితే వేసేస్తున్నాను, హైలో పెట్టేశాను అనమాట. అందుకే పసుపు కారం కొంచెంగా మాడిపోయినట్టుగా అయిపోయింది. ఇప్పుడైతే ఇదిగోండి గుడ్లన్నీ వేసేస్తాను అనమాట. ఇదిగోండి గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేస్తున్నాయి. సో కొంచెం వేగాక తీసేస్తాను, మళ్ళీ ఇందులోనే ఉల్లిపాయలు వేసి అయితే వేపుకుంటాను. ఇదిగోండి చక్కగా గుడ్లు అయితే వేగిపోతున్నాయి. ఫస్ట్లోనే హైలో పెట్టాను కాబట్టి కొద్దిగా మాడినట్టుగా అయితే అయిపోయింది అనమాట. పసుపు ఉన్ను కారం పర్వాలేదు అయినా సరే, ఎందుకంటే ఇంకా పోపు ఏమీ వేయలేదు కాబట్టి పర్వాలేదు. ఇక్కడైతే ఒక గుడ్డ అయితే బాగా వీడిపోయింది. సో ఇదైతే నేను ఇంకా వేపట్లేదు అనమాట, ఎందుకంటే చందమామ వీడిపోతే మొత్తం స్మెల్ వచ్చేసి బాగోదు కదా, అందుకోసమే తీసేస్తున్నాను ఇంకా ఈ గుడ్డునైతే. మిగతా గుడ్లన్నీ కూడా మంచిగా వేపుకుంటాను. ఇలా ఏగుతుంటే పెద్దగా అవుతుంటాయి అనమాట, నూనెలో బాగా ఏగిపోయి. చూసారు కదా ఎంత పెద్దగా అయిందో, ఒక్కొక్క గుడ్డ అయితే ఇలానే అవుతుంటాయి. బాగా ఏగినాకే తీసేయాలన్నమాట. గుడ్లన్నీ కూడా బాగా క్రిస్పీగా అయితే అయిపోయాయి. ఇప్పుడైతే తీసేస్తున్నాను, ఇవి బాగా రోస్ట్ అయిపోయాయి కాబట్టి. మా పెద్దోడికి అయితే ఈ గుడ్లు పులుసు చాలా ఇష్టం అండి. వాడు వచ్చినంటే నాకు అడుగుతాడు అనమాట, ఎందుకంటే వాడు నిన్నే చేయమన్నాడు కానీ నిన్న చేపలు వండాననేసి చేయలేదు. ఇంకా వాడు స్కూల్ నుండి వచ్చిన వెంటనే అడుగుతాడు గుడ్లు రొయ్యలు పులుసు వండవా లేదా అనేసి. ఇంకా వాడికి నచ్చిన వంట అయితే చేస్తున్నాను కాబట్టి కిక్కుమని సౌండ్ చేయకుండా చక్కగా తినేస్తాడు. ఇప్పుడు ఈ ఆయిల్లోనే కొంచెం ఆయిల్ అయితే ఇంకా వేసుకుంటాను. ఆయిల్ వేస్తే ఆయిల్లోనే ఇంకొంచెం ఆయిల్ అయితే వేసాను అనమాట. 1 స్పూన్ ఆయిల్ అయితే వేసాను ఇందులో. ఇప్పుడైతే ఇందులో పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే బాగా మరిగొంది కదా, అందుకోసమే ఎక్కువగా సౌండ్ వస్తుంది. పసుపు కారం ముందు వేసాను కాబట్టి కొద్దిగా నల్లగా కనిపిస్తుంది అనమాట, బాగా వేగిపోయింది కాబట్టి ఆయిల్. ఇప్పుడైతే ఉల్లిపాయలు బాగా వేగిపోతున్నాయి. ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. గుడ్లు పులుసు చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ వేసినా సరే బాగానే ఉంటుంది. ఇప్పుడైతే ఇందులో టమాటీలు కూడా వేస్తున్నాను అనమాట. ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి కాబట్టి. నల్లగా ఉందని అనుకోకండి, అది పసుపు కారమేని కొంచెం మాడింది కాబట్టి అలా వస్తుంది. అది కూడా ఆయిల్లో మాడింది కాబట్టి అంత ఎక్కువగా స్మెల్ ఏమి ఉండదు. పులుసుకు తగినట్టుగా కారం అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఆచి చికెన్ మసాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే, అందుకోసమే వేస్తున్నాను. ఇప్పుడు ముందుగా నానబెట్టిన కడిగి పెట్టుకున్న ఎండి రొయ్యలు అయితే వేసేస్తున్నాను. ఎండి రొయ్యలు వేయగానే మంచి ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు బాగా కలుపుకున్నాక ఇందులో చింతపండు రసం అయితే వేసుకుంటాము. ఆ తర్వాత కొద్దిగా మరిగినాక గుడ్లు అయితే వేసుకోవాలి. మొబైల్ లైట్ ఆన్ చేశాను అనమాట, మంచిగా కనిపిస్తుంది అనేసి లైట్ ఆన్ చేశాను, బాగానే కనిపిస్తుంది ఇప్పుడైతే. సో రొయ్యలు అయితే వేసాం కదా, ఎండు రొయ్యలు వేసినాక మంచిగా స్మెల్ అయితే వచ్చేస్తుందండి, నిజంగా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇంకా ఈ రొయ్యలు కూడా ఇందులో బాగా ఏగినాక ఇప్పుడైతే చింతపండు రసం అయితే ఇందులో వేసేస్తాను. గుడ్లు అయితే ఈ విధంగా మంచిగా ఏగాయి కదా, అందుకే కొంచెం లేట్గా వేస్తామన్నమాట. చింతపండు రసం వేసి బాగా మరిగినాకైతే గుడ్లు వేద్దామా. రొయ్యలు కూడా బాగా ఏగిపోయాయి కాబట్టి చింతపండు రసాన్ని అయితే వేసేస్తున్నాను. చాలా బాగుంటుంది, మంచి స్మెల్ అయితే బాగా వస్తుందండి ఎండు రొయ్యల స్మెల్ అయితే.
ఇప్పుడు ఇంకొంచెం ఇందులో వాటర్ అయితే యాడ్ చేస్తాను, ఎందుకంటే కొంచెం స్టిక్గా ఉంది కదా. కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇందులో సాల్ట్ అయితే ముందైతే వేయలేదు కదా, ఎందుకంటే మనం వేసే వాటర్ బట్టి మనము సాల్ట్ అయితే వేసుకోవాలి కదా, ఎంత సరిపోతుందో ఏంటనేసి నేనైతే ఇప్పుడు ఈ పులుసుకు సరిపడినంత సాల్ట్ అయితే వేస్తున్నాను. ఎప్పుడు కూడా పులుసు చేసేటప్పుడు ముందైతే సాల్ట్ వేయను అనమాట, దానికి సరిపడినంత వేస్తాను అనేసి మనం వాటర్ వేసినాక నేనైతే వేసుకుంటాను. సో దీనికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసాను. పెట్టిస్తే మంచిగా మరిగిపోతుంది. ఆ తర్వాత మరిగినాక గుడ్లు అయితే వేస్తాను. కాసేపు ఇలాగా వండించింది. ఇంకా చింతపండు వేసినాక బాగా మరిగిపోతుంది. ఇప్పుడైతే ఇందులో గుడ్లు అయితే వేసేస్తాను. గుడ్లన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను అన్నమాట. మంచిగానే గుడ్లు వేసిన తర్వాత పులుసుని అంత ఎక్కువ టైం మరిగించే అవసరం లేదు, కాస్త మరిగితే చాలు అనమాట. స్టవ్ ఆఫ్ చేసేవచ్చు. ఇంకా లాస్ట్లో ఫైనల్గా ఇంకొక టేబుల్స్ వస్తుంది, మీరు ఇలాగే చూస్తూ ఉండండి. బాగా మరిగినాక కొంచెం సిమ్లో అయితే పెట్టాను. గుడ్ల పులుసు అయితే మంచిగా మరిగిపోతుంది, రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు లాస్ట్లో కొంచెం బెల్లం ముక్క వేస్తే మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో బెల్లం అయితే తీసుకున్నాను నేను, ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఎక్కువగా కాకుండా చిన్న ముక్క వేస్తే చాలు, మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఈ చిన్న బెల్లం ముక్క చాలు, చాలా బాగుంటుంది అనమాట బెల్లం వేస్తే. సో అదైతే సరిపోతుంది అంతే, ఇంకా ఎక్కువగా అయితే వేయకూడదు, ఎక్కువగా తీపి అయిపోద్ది. మళ్ళీ ఈ కొంచెం వేసుకుంటాం కాబట్టి ఆ కారంకి పులుపుకి ఈ షుగర్కి అయితే సరిపోతుంది అనమాట. కొంచెంసేపు మరిగినాక ఇంకా ఆపేస్తాను. బెల్లం అయితే ఇప్పుడు వేసాను కాబట్టి కాసేపు ఉంచాక ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. నేను ఈ వీడియో తీసుకుంటూ వంట అయితే చేస్తాను కదా, ఇక్కడైతే ఇంకా కొద్దిగా కారం అయితే పడిపోయింది అనమాట. ఇలానే ఉంటుంది. స్టాండ్ అయితే పెట్టి వీడియో తీస్తానని అనుకుంటాను, కాకపోతే స్టాండ్ మళ్ళీ అటు ఇటు నేను ఎటు తిరిగితే అయితే ఇంకా జరుపుకుంటూ ఉండాలి. సో అలా ఇబ్బంది అవుతుంది కదా అనేసి ఇంక లెఫ్ట్ హ్యాండ్తో మొబైల్ అయితే పట్టుకుంటూ ఇంకా వీడియో తీసుకుంటూ ఇలా పని అంటూ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో దీనివల్ల ఇలా చిన్నగా జరుగుతూనే ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇదంతా కూడా ఇంకా క్లీన్ చేస్తాను. డైలీ ఉండవలసిన పనులేని వంట అయిపోయిన వెంటనే ఎక్కడక్కడ నీట్గా క్లీన్ చేసేస్తానమాట, నాకు ఫస్ట్ నుండి అలవాటు. సో కొంతమంది ఏంటంటే ఇలా కూడా చెప్తున్నాను అనుకోకండి, కొంతమంది ఏంటంటే వంట అయిపోయిన వెంటనే కాస్త నీరస్ అయిపోయి ఒక సైడ్కి అయితే ఉండిపోతారు. నేను అలా కాదనమాట, అప్పుడు క్లియర్ అయిపోవాలి నాకైతే. సో నీట్గా అయిపోయినాక పరంతా అయిపోయినట్టుగానే నాకు అనిపిస్తుంది. సో వంట అయితే పూర్తి అయిపోయింది, కానీ ఈ ప్లాట్ఫామ్ అంతా కూడా నీట్గా అయితే చేసేసాను. ఈరోజు వీడియో అంతా కూడా ఎండ్రేయిలు అదేంటది గుడ్లు నేను పెట్టాను స్వామి వీడియో, ఎందుకంటే చాలామందికి ఈ పులుసు తెలియదు అనేసి. రోజు నేనే భోజనం పెడతాను, కానీ ఇంకా గుడ్లు పులుసు కదా, మా ఆయన అయితే అస్సలు ఆగలేదు, వచ్చిన వెంటనే భోజనం అయితే పెట్టుకున్నారు. చిన్న ఎలా ఉంది టేస్ట్? కదా ఫ్రెండ్స్, మా హస్బెండ్ ఇంక ఇంటికి వచ్చారా లేదు, వెంటనే భోజనం అయితే పెట్టుకొని ఇదిగోండి గుడ్లు పులుసు అయితే వేసుకున్నారు. పిల్లలు కూడా సేమ్ అంతేని, వాళ్ళకి నచ్చింది కాబట్టి. మీ సైడ్ కూడా ఎండ్రైలు దొరికితే తప్పకుండా ఈ గుడ్లు పులుసుని ట్రై చేయండి, అలాగే ఎలా ఉందో కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.